అందరికీ నమస్కారం. అప్పుడే వచ్చే ఇంకా ఆరని శుభలేఖల్లో ఒకదాన్ని అందుకుని పరీక్షగా చూశాడు ప్రణీత్. పూలదండ ఆకారంలో మంగళసూత్రం, ఒక శతమానంలో వధువు ఫోటో, మరో శతమానంలో వరుడి ఫోటో, దండ మధ్య వివాహ మహోత్సవ ఆహ్వానం. మల్టీ కలర్ స్క్రీన్ ప్రింటింగ్లో విలక్షణంగా చూడముచ్చటగా ఉందది. వధువుల ఫోటోలను గమనిస్తే ఎవరైనా ముసిముసి నవ్వులు చిందించక తప్పదు. వధువు వరుని వంక, వరుడు వధువు వంక ఓరగా దొంగచూపులు చూస్తున్నట్టుగా ఉన్నారు. తను కావాలనే వాళ్ళని ఆ విధంగా ఎంతో కష్టపడి ఫోటోలు తీశాడు. ఆ డిజైన్ని రూపొందించింది కూడా తనే. వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఆదిలక్ష్మి, వరుడు చిరంజీవి విష్ణుమూర్తి. ఆహా, కులాలు వేరైనా వీళ్ల పేర్లు ఎంత అతికినట్టు కలిశాయో. కవర్ మీద పెళ్ళంటే నూరేళ్ల పంట అన్న అక్షరాలు బంగారం రంగులో దగదగా మెరిసిపోతున్నాయి. శుభలేఖ తను ఆశించిన దానికంటే అందంగా వచ్చినందుకు ప్రణీత్ పొంగిపోయాడు. ప్రెస్వాడికి సంతోషంగా బిల్లు చెల్లించి వాటిని తీసుకుని ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు. వీధిగేటు తీసుకుని లోనికి అడుగు పెడుతుండగా వరండాలో తీరుబడిగా కూర్చుని భగవద్గీత పారాయణం చేస్తున్న పెళ్లి కొడుకు విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. ఆ దృశ్యం చూడగానే ఒళ్ళు మండిపోయింది. ప్రణీత్ దాదాపు నాస్తికుడు, విష్ణుమూర్తి ఏమో పదహరానాల ఆస్తికుడు. మామూలు కంటే భక్తి భావం ఒకంత ఎక్కువని చెప్పాలి. ఇటీవల టీవీలో రామాయణం మహాభారతం సీరియళ్లను చూశాక అది మరింత ముదిరింది. ఈయనగారి పెళ్లి పనులన్నీ నెత్తినేసుకుని నానా హైరాణ పడుతుంటే ఈ మానవుడు ఎంత నిశ్చింతగా ఉన్నాడో. పైగా అదేదో పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్టు ఇప్పుడు ఈ గీతాపారాయణం ఏమిటో అనుకున్నాడు కసిగా. ఖాళీ కూర్చుని పెద్దగా శబ్దమయ్యేలా లాగి విష్ణుమూర్తి ఎదురుగా కూర్చున్నాడు. తలెత్తి ప్రణీత్ని చూసిన విష్ణుమూర్తి మొహంలో బుగ్గలు చొట్టలు పడేలా చిరునవ్వు వేసింది. ఆహా, ఏం స్మైల్ అనుకుంటూ చేతిలోని ప్యాకెట్ని అందించాడు ప్రణీత్. ఏమిట్రా ఇది? కళ్ళు చిట్లిస్తూ అడిగాడు విష్ణుమూర్తి. నీ వెడ్డింగ్ కార్డులు, సీరియస్గా చెప్పాడు ప్రణీత్. విష్ణుమూర్తి నిర్గాంతపోతూ ఇవన్నీ ఎందుకురా అన్నాడు. బాగుంది, సరిపోతాయో లేదో అని నేను అడలిపోతుంటే ఇవన్నీ అంటావేంటి? అంటే ఎంతమందిని పిలుద్దామనిరా నీ ఉద్దేశం? ఊళ్ళో వాళ్ళందరినీ. విష్ణుమూర్తికి ఆ తలతిక్క సమాధానం కించిత్ కోపం తెప్పించింది. అయినా తమాయించుకున్నాడు. ఎందుకురా ఈ అనవసరపు ఖర్చు? దగ్గర వాళ్ళని ఓ నలుగురిని పిలుచుకుంటే చాలదా? నాకోసం నువ్విలా డబ్బు తగలేయడం నాకేం నచ్చడం లేదు అన్నాడు. ప్రణీత్ విసురుగా లేస్తూ, డబ్బు గురించి నువ్వేం పట్టించుకోవద్దన్నానా? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఈ మాత్రం ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదనుకుంటున్నావా? ఓ సత్కార్యం చేసే అదృష్టం లభించినందుకు నేనెంతో పొంగిపోతుంటే అడుగడుగున అడ్డుపడతావెందుకు? ఇంకోసారి డబ్బు మాటెత్తావంటే చూడు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. అది కాదురా అంటూ విష్ణుమూర్తి ఏదో చెప్పబోయాడు. నాకింకేం చెప్పొద్దు. శుభలేఖలెలా వచ్చాయో చూసుకో. పెళ్లికి ఇంకా 4 రోజులు కూడా లేదు. నాకు అవతల బోల్డు పనులున్నాయి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ప్రణీత్. చేసేదేం లేక శుభలేఖల ప్యాకెట్ని విప్పాడు విష్ణుమూర్తి. ఒక్కసారి అతని మొహం విప్పారినట్టయింది. అంత గొప్పగా అచ్చివేయిస్తాడని ఊహించలేదు. ఏమిటో వీడి అభిమానం అనుకున్నాడు. దృష్టి పెళ్లి కూతురు మీద నిలిచిపోయింది. ఎంత అందంగా నవ్వుతుంది ఆదిలక్ష్మి. పైగా ఓరచూపు ఎంత కవ్వింపుగా ఉందో. ఆ నవ్వే కదూ తను పిచ్చివాణ్ణి చేసింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు స్మృతిపదంలో మెదిలాయి. అప్పట్లో ఆదిలక్ష్మి కుటుంబం తమ ఇంటి పక్కనే ఉండేది. తమవి వేరువేరు కులాలైనప్పటికీ తమ 2 కుటుంబాల మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. తనకు 4 ఏళ్ల వయసున్నప్పుడు ఆదిలక్ష్మి పుట్టింది. చిన్నప్పటి నుంచి చాలా బొద్దుగా ముద్దుగా ఉండేది. ఆడపిల్లంటే అమ్మకు ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడూ ఆదిలక్ష్మి చుట్టూ తిరుగుతుండేది అమ్మ. అమ్మతో పాటు తను కూడా ఎక్కువగా వాళ్ళింట్లోనే గడిపేవాడు. ఎత్తుకోవడం చేతకాకపోయినా ఆదిలక్ష్మిని పోట్లాడి మరీ ఎత్తుకునేవాడు. ఆదిలక్ష్మి తన మీద ఎన్నిసార్లు ఒంటేలు పోసిందో. అయినా సరే తను కోపంగాని అసహ్యంగాని తెచ్చుకోకుండా రబ్బర్ బొమ్మలా ఉండే ఆదిలక్ష్మిని ఎత్తుకుని ఆడించేందుకు ఎప్పుడూ ప్రయాసపడుతుండేవాడు. మాటలు నేర్చిన తర్వాత ఆదిలక్ష్మి తన్ని బావాని సంబోధించడం మొదలుపెట్టింది. ఎంతో కాలం ముందు నుంచే తమ తల్లిదండ్రులు వదిన అన్నయ్య అనే ఆత్మీయ సంబంధాలు కలిపేసుకోవడమే అందుకు కారణం. ఊహ తెలుస్తున్న కొద్దీ ఆ పిలుపు తనకు అదోలా అనిపించేది. ఆదిలక్ష్మి మాత్రం నిష్కల్మషంగా ఎప్పుడూ బావా బావా అంటూ తనతో మాట్లాడేది. 14వ ఏట కాబోలు ఒకరోజు హఠాత్తుగా ఆదిలక్ష్మి పెద్ద మనిషి అయింది అన్నారు. పెద్ద మనిషి అవడం అంటే ఏమిటో తనకు అప్పుడు ఏమీ తెలీదు. 2 వారాల పాటు ఆదిలక్ష్మి తన కంటికి కనిపించలేదు. ఇదివరకటిలా చూద్దామని వాళ్ళింటికి వెళ్తే ఆదిలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళనిచ్చేవారు కాదు. నిన్న మొన్నటి వరకు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అమ్మాయి ఉన్నట్టుండి పెద్ద మనిషిగా ఎట్లా మారుతుందో, ఆమెను బడికి పంపకుండా గదిలో ఎందుకు నిర్బంధించారో అంతా అయోమయంగా ఉండేది. ఆడపిల్లకు చదువెందుకు అన్న తల్లిదండ్రుల సాంప్రదాయిక మనస్తత్వం వల్ల ఆదిలక్ష్మి చదువుకు అర్ధాంతరంగా పులిస్టాప్ పడింది. కొన్ని రోజులు గడిచాక
ఆదిలక్ష్మి అప్పుడప్పుడు ఏ కిటికీ చాటు నుంచో తలుపు చాటు నుంచో కనిపించడం మొదలుపెట్టింది. తమ రెండిళ్ల మధ్య చిన్న పెట్టగోడే అడ్డు కాబట్టి ఒకరినొకరు చూసుకునేందుకు, కళ్ళతో పలకరించుకునేందుకు వీలయ్యేది. మరి కొన్నాళ్లకి ఆ ఆంక్షలు కూడా సడలిపోయి రాకపోకలు ఎప్పటిలా సాధారణమయ్యాయి. ఓనీ పరికిణిలో ఆదిలక్ష్మి నిజంగా ఆరిందాలా అనిపించేది. శరీరంలో ఏవో ఒంపులు సొంపులు, మొహంలో తెలియని మెరుపు తనలో ఎంతో ఆసక్తిని రేకెత్తించేది. అప్రయత్నంగా తన దృష్టి ఆదిలక్ష్మి ఛాతి మీద నిలిచిపోతుండేది. తనది గమనించి ఓనీని సవరించుకుంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోయేది. చేతులు అడ్డు పెట్టుకుంటూ మాట్లాడేది. తమకు ఊరి చివర చిన్న మామిడి తోట ఉండేది. ఓ వేసవి సాయంత్రం ఆదిలక్ష్మి అనుకోకుండా తనతో పాటు మామిడికాయలు కోసేందుకు తోటకు బయలుదేరింది. పచ్చని ఆ తోటలో తామిరువురు ఎంతో స్వేచ్ఛగా గెంతులు వేశారు. చల్లని వాతావరణం, ఏకాంతం, స్వేచ్ఛ తనలో చిలిపి ఊహలను రగిలించాయి. ఆదిలక్ష్మిని ఒక్కసారి ఏదో సినిమాలో ఎన్టీ రామారావు హీరోయిన్ని గట్టిగా కౌగిలించుకున్నట్టు కౌగిలించుకోవాలని, ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. ఆ కోరిక అంతకంతకు ఉధృతమైపోయింది. తను ఆ ప్రయత్నం చేస్తే అరుస్తుందేమో, గొడవ చేస్తుందేమో అన్న జంకు, భయం ఒక పక్క, వివసుని చేసే కోరిక మరో పక్క. ఆ రెంటి మధ్య ఎంతగానో సతమతమైపోయాడు తను. ఆదిలక్ష్మిని చిన్నప్పుడు ఎన్నిసార్లు బొగ్గల మీద ముద్దు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు చంకనేసుకుని తిప్పలేదు. ఇప్పుడు అడిగితే ఎందుకు కాదంటుందిలే. నవ్వుతూ తుల్లుతూ నిష్కల్మషంగా మాట్లాడుతున్న ఆదిలక్ష్మిని కల్మష మనసుతో చూస్తున్న కొద్దీ తనలో ఉద్రేకం పరవళ్లు తొక్కసాగింది. వయసు, ఏకాంతం, వాతావరణం అగ్నికి ఆజ్యం పోయిసాగాయి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? అనుమానంగా అడిగింది. అబ్బే ఏం లేదు అని మొహం తిప్పేసుకున్నాడు. ఎలా ప్రొసీడ్ కావాలో తెలియలేదు. అంతలో ఓ చెట్టుకు కాస్త ఎత్తులో ఎర్రగా ఓ మామిడి పండు కనిపించింది. చటుక్కున మనసులో ఫ్లాష్ వెలిగినట్టయింది. లక్ష్మి, ఈ చెట్టు పళ్ళు ఎంత తీయగా ఉంటాయో తెలుసా? చక్కెరకేళ్ళే అనుకో. ఆ మగ్గిన పండు రుచి చూస్తావా అన్నాడు తను. ఓ అన్నట్టు తల ఊపింది ఆదిలక్ష్మి అమాయకంగా. తను ఆ పండును అందుకునేందుకు 1-2 సార్లు ఎగిరి ప్రయత్నించాడు. నిజంగా ప్రయత్నిస్తే అందుతుంది. కానీ తన ఆలోచన వేరు కదా. అందున ఎన్నిసార్లు గెంతినా అందలేదది. పోనీ నేను నిన్ను ఎత్తుకుని పైకి లేపుతాను, నువ్వే తెంపే అన్నాడు. తను అప్పుడే ఆలోచన తట్టినట్టు. తన ప్లాన్ అర్థమైందో లేదో తెలీదు కానీ ఆదిలక్ష్మి సరే అన్నట్టు తలాడించింది. అంతే. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఆదిలక్ష్మి అల్లుకుపోయినంత పనిచేశాడు. కాస్త వంగి నడుం చుట్టూ చేతులు బిగించి పొట్టను గుండెలకు హత్తుకుంటూ పైకి ఎత్తాడు. చెక్కలి గింతలు పెట్టినట్టే కిలకిలా నవ్వింది ఆదిలక్ష్మి. అంతలోనే సరున కిందకు జారిపోయింది. కాదు, తనే జార విడిచాడు. ఆమె గుండెలు తన మొహాన్ని, గొంతును, ఛాతిని తాకుతూ తన గుండెల్లో చిక్కుకుపోయాయి. పట్టు పరికిని కదూ, జారిపోతుంది అంటూ మళ్లీ పైకి ఎత్తడం, జారవిడవడం అలా ఎన్నిసార్లు చేశాడో. ఆ స్పర్శ తన్ను ఉన్మత్తుణ్ణి చేసింది. ఆ దొంగాటన ఆదిలక్ష్మి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. అందుకే అడ్డు చెప్పలేదు. దాంతో తను మరింత రెచ్చిపోయి ఆమె మొహం మీద ముద్దుల వర్షం కురిపించాడు. వద్దు బావా, ఎవరైనా చూస్తారు, ప్లీజ్ బావా. పైకి ప్రతిఘటిస్తున్నట్టు ప్రవర్తిస్తూనే తనకు సహకరించింది. అంతే. అనూహ్యంగా తాము ఆ చల్లని ప్రకృతి ఒళ్ళో ఒక్కటైపోవడం జరిగింది. ఆదిలక్ష్మికి తన మీద కోపం వస్తుందేమో అనుకున్నాడు కానీ ఆమె చూపులో ఆరాధనే తప్ప మరే భావము కనిపించలేదు. లక్ష్మి, మనం పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కావాలి అన్నాడు తను. నాకు కూడా నువ్వే కావాలి బావా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంది తను. ఆ విధంగా తామిరువురు ఆవేశంతో ఏవేవో ప్రతిజ్ఞలు చేసుకుంటుండగా ఎక్కడ్నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు నాన్న. ఆయనలో ఎప్పుడూ అంత కోపం చూడలేదు. ఆదిలక్ష్మి ముందే తన చెంప చెల్లుమనిపించాడు. ఆమెను గొరగరా ఈడ్చుకుపోయి ఆడపిల్లను కని వదిలేయడం కాదు, కాస్త అదుపులో పెట్టుకోండంటూ చాలా అసభ్యంగా ఆదిలక్ష్మి తల్లిదండ్రుల మీద విరుచుకుపడ్డాడు. ఆ రోజు నుంచే తమ 2 కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బంధుత్వం కంటే గొప్పదనుకున్న తమ అనుబంధం పుట్టుకుని తెగిపోయి దాని స్థానంలో శత్రుత్వం చోటు చేసుకుంది. కనిపించని కులం ఎంత బలమైందో తనకు అప్పుడే అర్థమైంది. మాటలు కాదు కదా, తమ మధ్య చూపులు కూడా కరువయ్యాయి. నాన్న దృష్టిలో తమది గొప్ప కులం, ఆదిలక్ష్మి వాళ్ళది తక్కువ కులం. ఇన్నాళ్లుగా అన్నయ్య, వదిన, బావ అని కలుపుకున్న వరుసలన్నీ బూటకమని తేలింది. కేవలం ఆత్మవంచనకు, పరవంచనకు ఉద్దేశించినవవి. ఒకే దేవుళ్ళను పూజించి ఒకే పండుగలు చేసుకునే తమ మధ్య ఈ కులం అడ్డుగోడలేమిటో. స్నేహానికి అడ్డు చెప్పని కులం పెళ్లికి ఎందుకు అడ్డు చెప్తుందో. కులవృత్తులను కాలదన్ని ఎవరికి తోచిన వృత్తిని వారు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా కులాన్ని ఎందుకు పాటిస్తున్నారో తనకేమాత్రం అర్థమయ్యేది కాదు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా పెళ్ళంటూ చేసుకుంటే ఆదిలక్ష్మిని చేసుకుంటానని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు తను. ఆ విషయం చెప్పి ఆదిలక్ష్మికి భరోసా కల్పించేందుకు అవకాశం చిక్కేది కాదు.
ఒకరోజు తన మనసులోని ఉద్దేశాలను కాగితం మీద పెట్టి పాలవాడి ద్వారా లక్ష్మికి చేరవేశాడు తను. ఆ వెంటనే ఆదిలక్ష్మి నుంచి ఉత్తేజభరితమైన సమాధానం వచ్చింది. అంతే. అక్కడ్నుంచి తమ మధ్య కొన్నాళ్ళు లేఖాయనం సంతోషదాయకంగా సాగింది. దురదృష్టవశాత్తు ఓ రోజు ఆదిలక్ష్మి రాసిన ఉత్తరం నాన్న చేతిలో పడింది. అంతే. మళ్ళీ పెద్ద రభస. నాన్న వాళ్ళని చాలా ఘోరంగా అవమానించాడు. పాలు తాగే ప్రాయం నుంచి ఆదిలక్ష్మిని తమ చేతుల్లో ఆడిస్తూ ఎంతో ఆత్మీయతను పంచిన తన తల్లిదండ్రులు ఆ అమ్మాయి మీద అట్లా విరుచుకుపడుతుంటే, అన్యాయంగా అబాండాలు వేస్తుంటే తను ఎంతో విలవిల్లాడిపోయాడు. ఇన్నేళ్ల స్నేహం, ఆత్మీయత అంతా ఉత్తదేనా? కనిపించని కులం ముందు అవన్నీ దిగదుడిపేనా? మొట్టమొదటిసారి తను నాన్నని తిరగబడ్డాడు. చెయ్యి ఎత్తితే విదిరించి కొట్టాడు. మాటకు మాట జవాబు చెప్పాడు. ఆదిలక్ష్మి లేకుండా తను బ్రతకలేనని అమ్మను ఎన్నో విధాలా ప్రాధేయపడ్డాడు. ఎవరి మనసు కరగలేదు. తమ గొడవలు అట్లా సాగుతుండగా ఆదిలక్ష్మి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఊరొదిలి వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. ఆ రోజు సామాను సర్దుకుని వాళ్ళు స్టేషన్కి వెళ్తున్నారని తెలియగానే తను కూడా ఎవరికంటా పడకుండా స్టేషన్కి చేరుకున్నాడు. తనని స్టేషన్లో చూసిన ఆదిలక్ష్మి ఎంత పొంగిపోయిందో. వాళ్ళు ఎక్కిన ట్రైన్లోనే తను ఎక్కేశాడు. 2-3 స్టేషన్లు దాటిన తర్వాత సైగ చేయగానే ఆదిలక్ష్మి గప్చుప్గా తల్లిదండ్రులు కన్నుగప్పి తన వెంట వచ్చేసింది. అంత చిన్న వయసులో తమ ఇద్దరికీ అంత తెగువెలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. కట్టుబట్టలతో స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమకు స్నేహితులే అండగా నిలిచారు. ఆ తర్వాత తమ ప్రేమను పెద్దలు గుర్తించారు. తాము ఈ అఘాయిత్యానికైనా పాల్పడతామేమోనని భయపడి తమ 2 కుటుంబాలు కులం అడ్డుగోడల్ని అధిగమించేందుకు సిద్ధమయ్యాయి. తీయని గతస్మృతుల నుంచి బయటపడి పెళ్లికూతురు ఆదిలక్ష్మికి పెళ్లి శుభలేఖ చూపిద్దామని కుర్చీలోంచి లేచాడు విష్ణుమూర్తి. ఆ వేళ బంధుమిత్రులతో ప్రణీతిల్లు కలకల్లాడుతుంది. రంగురంగుల కాగితాలు, తోరణాలు, విద్యుత్ దీపాల వెలుగులతో కొత్త అందాలను సంతరించుకుంది. హాల్లో పొందికగా అమర్చిన భారీ కుర్చీలో పెళ్లికొడుకు విష్ణుమూర్తి, పెళ్లికూతురు ఆదిలక్ష్మి ఆసీనులై ఉన్నారు. వాళ్ళ మొహాల్లో సిగ్గుతో కూడిన వింత సోయగం తొణికిసలాడుతుంది. బంధుమిత్రులు, పిల్లలు, పెద్దలు అందరి కళ్ళు వారి మీదే కేంద్రీకృతమయ్యాయి. ప్రణీత్ 2 భారీ పూలదండలు తెచ్చి చెరొకటే అందించాడు. వధూవరులు దండలు మార్చుకుంటుండగా హాల్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రణీత్ గొంతు సవరించుకుని ఉద్వేగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. 60 ఏళ్లు దాటితే షష్ఠిపూర్తి జరుపుకుంటారు. అది సర్వసాధారణం. అయితే ఇది అట్లాంటి షష్ఠిపూర్తి ఉత్సవం కాదు. వయసు పరంగా మా తాతయ్యకి, నానమ్మకి ఎప్పుడో షష్ఠిపూర్తులు అయిపోయాయి. తాతయ్య వయసు ఇప్పుడు 80 దాటింది. నానమ్మ వయసు 76 ఏళ్ళు. అయినా ఇది మరో రకంగా షష్ఠిపూర్తి ఉత్సవమే. ఎందుకంటే వీళ్ల వివాహం జరిగి నేటికి సరిగ్గా 60 ఏళ్ళు. ప్రణీత్ ప్రసంగానికి హోరున వెల్లువెత్తిన చప్పట్లు కొన్ని క్షణాల పాటు అంతరాయం కలిగించాయి. పళ్ళులేని బోసిదవడల్ని కొట్టుకుంటూ పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని సైలెంట్గా మోచేత్తో పొడిచాడు. పెళ్లికూతురు తనేం తక్కువ తినలేదన్నట్టు బోసినోరును మరింత ముడిచి పెళ్లికొడుకు తొడమీద గిల్లింది. ఆ అపురూప దృశ్యం చూసిన వారికి గిలిగింతలు పెట్టింది. ప్రణీత్ తన మాటలను కొనసాగించాడు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అనేక ప్రేమ వివాహాల్లో గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో గానీ ఆ పవిత్ర భావనే కనిపించడం లేదు. వ్యాపార సంస్కృతి, ధన వ్యామోహం, అహం వల్ల అనేక పెళ్లిళ్ళు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. వరకట్న మరణాలు, విడాకులు పెరిగిపోతున్నాయి. కానీ 60 ఏళ్ల క్రిందట నిష్కల్మషమైన మనసుతో ఒక్కటైన మా తాతయ్య, నానమ్మలు పవిత్రమైన భారత వివాహ వ్యవస్థకు అసలు సిసలు ప్రతీకలుగా నిలిచారు. కులాలను, కట్టుబాట్లను, పెద్దలు సృష్టించిన అడ్డంకుల్ని కాలదన్ని పెళ్లి చేసుకునే ఆది దంపతుల ఇన్నేళ్ల కాపురంలో ఒక చిన్న అపశృతి కూడా లేదండంలో అతిశయోక్తి ఏమీ లేదు. మనసున మనసే, బ్రతుకున బ్రతుకై 2 శరీరాలు ఒకే ఆత్మగా కలిసి సాగుతున్న వీరి నుంచి మనమంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే నేను ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు పూనుకున్నాను. ఇందుకు బలవంతంగానైనా అంగీకరించిన తాతయ్యకి, నానమ్మకి శిరసు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను అంటూ ప్రణీత్ వధూవరుల పాదాలను కళ్ళకద్దుకున్నాడు. కథ అక్కడితో ముగియలేదు. ఆ రాత్రి విందు ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక సినిమాలోలా అలంకరించిన శోభనం గదిలోకి ఆ వృద్ధ దంపతులను తోసి తలుపులు మూశారు. పందిరి మంచం, మల్లెపూల దండలు, అగరొత్తుల పరిమళం ఏదో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది. ఇద్దరికీ తమ తొలి కలయిక గుర్తుకొచ్చింది. కటిక నేల మీద, మట్టి వాసన మధ్య ప్రకృతి ఒళ్ళో జరిగినప్పటికీ ఆ అనుభూతికి ఈ కృత్రిమ అలంకారాలు సాటిరావు అనిపించింది. వరుడు పెళ్లి కూతురు వంక కొంటెగా చూశాడు. ఏంటా చూపు అన్నట్టు మూతి ముడుపుతోనే కసిరింది వధువు. సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతున్న బంగినపల్లి మామిడి పండును హఠాత్తుగా గమనించి ఆశ్చర్యపోతూ చూడు చూడు అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు పెళ్లికొడుకు.
ఆరి బడవకానా అని ఆ పనిచేసిన మనవణ్ణి మనసులోనే తిట్టుకుంటూ సిగ్గుల మొగ్గయింది పెళ్ళికూతురు. అప్పుడంటే నాజూగ్గా 7 మల్లెలెత్తుండేదానివి కాబట్టి ఎత్తుకున్నాను. కాని ఇప్పుడు పిప్పళ్ల బస్తాల తయారయ్యావు. నిన్ను ఎత్తడం నా వల్ల కాదే బాబు, నా నడుం విరిగిపోతుందే అంటూ బెంబేలు పడిపోయాడు పెళ్ళికొడుకు. ఆ మాటలకి పెళ్ళికూతురు ఉక్రోషపడిపోతూ పెళ్ళికొడుకు ముగ్గుబుట్ట తల మీద ఒక మొట్టికాయ మొట్టింది. ఆ తర్వాత వీరనారిలా పైటను నడుముకు చుట్టింది. తనే వెళ్ళి తన చేతికర్ర సాయంతో ఆ మామిడి పండుని టప్మని కొట్టి కిందకు పడగొట్టింది. పాన్పు మీద పడ్డ ఆ బంగినిపల్లి మామిడి పండు వంక లొట్టలేస్తూ చూశాడు పెళ్ళికొడుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.